కీర్తనల గ్రంథం 133వ సంకీర్తన మొదటి వాక్యం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఒక వ్యక్తి తన ఇంటి బయట ఒక షెడ్లో 2 గదులు వేసి, ఒక గదిలో కొన్ని కుక్కల్ని, ఇంకొక గదిలో కొన్ని గొర్రెల్ని పెంచడం ప్రారంభించాడు. ఆ కుక్కలకి మాంసాన్ని, రొట్టెలను ఆహారంగా తీసుకెళ్లి పెట్టాడు. ఈ గొర్రెలకు కొన్ని మంచి ఆకులను, గడ్డిని తీసుకెళ్లి ఆహారంగా పెట్టాడు. ఉదయమే వెళ్ళి గొర్రెల దగ్గర తలుపు తీసి చూస్తే ఆ గొర్రెలన్నీ మేత తినేసి మరలా మేత కొరకు ఎదురు చూస్తూ ఉండటం చూడగలిగాడు. ఆ పక్కనే ఉన్నటువంటి కుక్కల గదిని ఓపెన్ చేసి చూస్తే అక్కడ మాంసం కోసం, రొట్టెల కోసం ఆ కుక్కలన్నీ కొట్టుకుని ఒకదాన్ని ఒకటి కొరుక్కుని కుక్కలన్నీ చచ్చి శవాలుగా పడిపోయి ఉన్నాయి. ఇది మనకు నేర్పించే ఆత్మీయమైనటువంటి పాఠం ఏంటంటే, కుక్కలకి వాటి ఆహారం కొరకైనటువంటి ఆతృత ఉందే తప్ప సరి సమానంగా ఉన్నదాన్ని తల కొంచెం పంచుకుని ఈ రాత్రి గడుపుదాం, ఉదయానికి మరలా వచ్చే ఆహారాన్ని మరలా షేర్ చేసుకుందాం అనే ఉద్దేశాలు వాటికి లేవు. అంటే వాటికి ఐక్యత లేదు. గొర్రెలకు మాత్రం చక్కని ఐక్యత ఉంది. ఒకవేళ ఒక గొర్రెకి కొంచెం తగ్గినా, ఒక గొర్రెకి కొంచెం ఎక్కువ వచ్చినా పర్వాలేదు అని సర్దుకునేటువంటి స్వభావం ఉంటాన్ని బట్టి ఆ గొర్రెల మంద క్షేమంగా ఉంది. ఈ రోజుల్లో ఐక్యత మన జీవితాల్లో దూరం అయిపోతూ ఉంది. అందువల్ల చాలా ప్రమాదకరమైన విషయాలు జరుగుతూ ఉన్నాయి. కుటుంబాల్లో ఐక్యత లేదు, సంఘాల్లో ఐక్యత లేదు, సేవలో ఐక్యత లేదు. మన యొక్క వ్యక్తిగత జీవితంలో ఐక్యత కలిగి బ్రతకటానికి ఇష్టపడట్లేదు. ఎవరికి వారే విడివిడిగా, ఒంటరిగా వారికి ఇష్టం వచ్చినట్లుగా బ్రతకటానికి ఇష్టపడుతున్నారు. కానీ కలిసి ఏక మనస్సు కలిగి ఒకే తత్వంతో ముందుకు వెళ్ళాలన్న ఆలోచన అనేకుల్లో కరువైపోయింది. బైబిల్ నేర్పిస్తున్న పాఠం, మనం ఐక్యత కలిగి జీవిస్తే అది నీకు మేలు జరుగుతుంది. ఈ రోజుల్లో భార్యదొక మాట, భర్తదొక మాట, తండ్రిదొక మాట, తల్లిదొక మాట, కొడుకుదొక మాట, కూతురుది ఇంకొక మాట, అన్నదమ్ములది మాటలు కలవట్లేదు, తల్లిదండ్రులది మాటలు కలవట్లేదు, తోటి కోడళ్ళది మాటలు కలవట్లేదు, అత్త కోడళ్ళది మాటలు కలవట్లేదు. అంచేత వీరి కుటుంబాల్లో మరొక వ్యక్తి వచ్చి పెత్తనం చేసే పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. కొన్ని కుటుంబాల్లో అయితే కుక్కలు కొట్టుకున్నట్టే కొట్టుకోవటం, చావు వరకు వెళ్ళి, కోర్టుల వరకు వెళ్ళి, కేసుల వరకు వెళ్ళి రక్తపాతాలు సృష్టించుకునే పరిస్థితుల్లోని కూడా వెళ్తా ఉన్నారు. ఈ స్థితిని దేవుడు ఇష్టపడట్లేదు. కానీ దేవుడు కోరుకునే విషయం, మనం ఐక్యత కలిగి జీవించాలి. ఐక్యత వలన దేవుడు అద్భుతాలను ఎన్నో జరిగిస్తూ వచ్చాడు. కనుక ఈ రోజు నుండి మనస్సు కలిపి, ఏక మనస్సు కలిగి ప్రార్థన చేయండి. ఏక మనస్సు కలిగి కుటుంబంగా దేవుని ఆరాధించండి. ఏక మనస్సు కలిగి దేవుని సన్నిధికి రండి. ఏక మనస్సుతో నీకు దేవునికి మధ్య ఒక సద్భావాన్ని కలిగి జీవించడానికి ఇష్టపడండి. నీ తోటి వారితో కలిసి బ్రతకటానికి ఇష్టపడు. నీ తోటి వారిని కలుపుకోవటానికి ఇష్టపడు. నీ తోటి వారిలో ఉన్నటువంటి లోపాలను సరిచేస్తూనే ప్రేమను వారికి పంచుతూ వారిని కలుపుకుంటూ వెళ్ళటానికి ఇష్టపడు. ఉప్పు ఎలా అయితే అన్ని వంటల్లో కలిసిపోతుందో అలాగే నీ జీవితం కలిసిపోయినప్పుడు అది మేలుకు కారణంగా మారుతుంది. అంతేకాదు, చూసే వాళ్ళ దృష్టికి అది ఎంతో సుందరంగా, అందంగా, మనోహరంగా కనిపిస్తుంది. కాబట్టి ఐక్యత కలిగి జీవిద్దాం, ఆత్మానుసారంగా నడుద్దాం.